ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులే కాదు సినీ ప్రేక్షకులందరూ నిరాశలో ఉన్నారు. ఎందుకంటే అఖండ 2 తాండవం రిలీజ్ పోస్ట్పోన్ అయింది. అయితే దీనికి సంబంధించిన విషయాలు మరిన్ని తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి, ఇప్పుడు మామూలుగా సినిమా రిలీజ్ అవ్వడం పోస్ట్పోన్ అయింది. అయితే ఫ్యాన్స్ అందరూ చాలా నిరాశపడుతున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా అయితే నేనైతే ఒకటి కోరుకుంటున్నామ్మా, ఈ సినిమా జనవరిలో వస్తే బాగుండే. బట్ ఏమైనా సరే బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది ఫైజన్. ఈరోజు ఈ సినిమా అయితే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ కోరుకున్నారు. బట్ కాలేదు. ఏదేమైనా సరే బాలకృష్ణ బాబు, బాలయ్య మీద చాలా దృష్టి పోయింది. మొత్తానికి ఈ సినిమా మీద అంచనాలు చాలా ఉన్నాయి. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, సినిమా రేపు రిలీజ్ అవుతా, ఎల్లుండి రిలీజ్ అవుతా కాదు, కానీ తప్పకుండా సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుందమ్మా. ఇప్పటికే మ్యూజిక్ పైన చాలా అంచనాలు వచ్చేసాయి. అఖండ మ్యూజిక్ ఇప్పటికీ లూప్లో వింటున్నారు. ఇప్పుడు దీని గురించి మనకి చాలా ప్రెస్ మీట్స్లలో, స్టేజ్ షోలలో కూడా తమన్ గురించి చాలా మాట్లాడుతున్నారు. దీని మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను. తమన్ అయితే బాలయ్య బాబుకు చాలా ఫ్యాన్, ఆయన పిచ్చి ఫ్యాన్. అయినా బాలయ్య బాబు అంటే ఒక హార్ట్. ఆయన మ్యూజిక్ అయితే చాలా మంచిగా ఇస్తారు తనకి. బాలయ్య బాబు కూడా చాలా సందర్భాల్లో తమన్ను మెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. తమన్ నా తమ్ముడు, నా కొడుకు అన్న సందర్భాలుగా ఉన్నాయి. సో ఏదేమైనా సరే తమన్ అయితే బాలయ్య బాబు మంచి మ్యూజిక్ ఇస్తాడు. ఈ మ్యూజిక్ ప్రజల్లోకి వెళ్తుంది, అభిమానుల లోపలికి వెళ్తుంది. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ పరమశివుని ఆజ్ఞ ఉంది. చాలామంది అంటారు కదా, శివుని ఆజ్ఞ లేని చీమైన కూటది అంటారు కదా. తప్పకుండా శివుని ఆజ్ఞ అయితే ఉంది. ఆ శివుని ఆశీస్సులు కూడా బాలయ్య బాబుకు ఉంటే సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందమ్మా. అయితే ఫైనల్గా ఇప్పుడు నిన్న ప్రీమియర్స్ పడాల్సింది, ఈరోజు సినిమా షోస్ రన్ అవ్వాల్సింది. అయితే అది అవ్వలేదు. అయితే చాలామంది అభిమానులు ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు, సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని. ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తున్నా, బాలయ్య బాబు మీద చాలా ఒక నరదృష్టి అనేది ఉంది. ఆ దృష్టి అనేది ఈరోజు వెళ్ళిపోయింది. బాలయ్య బాబు అభిమానులు ఏం బాధపడలేదు, కానీ సినిమా మాత్రం తప్పకుండా రిలీజ్ అవుతుంది. మీరు ఒక మంచి స్వేచ్ఛా వాతావరణంలో ఈ సినిమా చూడండి నేను కోరుతున్నాను.